అందరికీ నమస్కారం. ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. ఈ వీడియో చూసే ముందు ఓం శ్రీ లక్ష్మీదేవాయ నమః అని కామెంట్ చేయండి. పచ్చకర్పూరాన్ని ధన ప్రవాహాన్ని పెంచడానికి మరియు ఆర్థిక అడ్డంకులను తొలగించడానికి ఒక ఆధ్యాత్మిక సాధనంగా ఉపయోగించడం భారతీయ సాంప్రదాయంలో ఒక ప్రాచీన అధ్యాయం. మీరు పేర్కొన్నట్లుగా దీనిని పర్సులో ఉంచడం, ఇంటి పూజా గదిలో ఉపయోగించడం లేదా శుభ్రం చేయడంలో వాడడం వంటి పద్ధతులు ఆర్థిక శుభ్రత మరియు సంపదను ఆకర్షించడానికి సహాయపడతాయని నమ్మకం. కర్పూరాన్ని ఎలా వాడాలో ఇప్పుడు చూద్దాం. ధన ఆకర్షణ కోసం పర్సు లేదా డబ్బు ఉంచే స్థలంలో పచ్చ కర్పూరం ఉంచడం వల్ల ధన ప్రవాహం స్మూత్గా సాగుతుంది అని నమ్మకం. అలాగే ప్రతికూల శక్తి నిర్మూలించడానికి ఇంటిని శుభ్రం చేసేటప్పుడు పచ్చకర్పూరం నీటిలో కలిపి ఉపయోగించడం వల్ల ప్రతికూల శక్తులు తొలగిపోతాయి. ఇళ్ళ ఆశీర్వాదం కోసం పూజలో పచ్చకర్పూరం ఉపయోగించడం ద్వారా ఇంటిలో నకారాత్మక పెరుగుతుంది. అలాగే వ్యాపార వృద్ధి కోసం దుకాణాలు లేదా ఆఫీసుల్లో పచ్చకర్పూరం ఉంచడం వల్ల వ్యాపార లాభాలు పెరుగుతాయి అని చాలా మంది నమ్ముతారు. పర్సులో యాలకులు, లవంగాలు మరియు పచ్చకర్పూరాన్ని కలిపి ఉంచితే మీకు అంతా మంచిగా జరుగుతుంది. డబ్బు కూడా చాలా వరకు వస్తుంది. ఇంటి ముఖద్వారం దగ్గర లేదా క్యాష్ బ్యాక్ దగ్గర పచ్చకర్పూరాన్ని ఉంచాలి. పూజా గదిలో దీపం వెలిగించేటప్పుడు పచ్చకర్పూరం వాడితే ఇంకా ఎంతో మంచి జరుగుతుందని నమ్ముతారు. కర్పూరం ఒక ఆధ్యాత్మిక సాధన మాత్రమే. ఇది మీ కష్టసాధిత్యం మరియు ఆర్థిక వివేకాన్ని భర్తీ చేయదు. దీన్ని విశ్వాసంతో ఉపయోగించినప్పుడు ఇది మానసిక శాంతిని మరియు సకారాత్మకతను తెలియజేస్తుంది. ఇది పరోక్షంగా మీ జీవితంలో శుభ పరిణామాలకు కూడా దారితీస్తుంది. మీరు ఈ పద్ధతులను అనుసరించి మీ ఆర్థిక స్థితిని మెరుగుపరుచుకోవచ్చు. ధన సంపాదనకు కష్టపడకుండా మరియు వివేకవంతమైన ఆర్థిక నిర్వహణకు కూడా అవసరమని గుర్తుంచుకోవచ్చు. పచ్చకర్పూరం వాసన గొప్ప శక్తిని కలిగి ఉంటుంది. పూజా గదిలో 2 లేదా 4 పచ్చకర్పూరాన్ని ఉంచడం వల్ల ఇంట్లో ఎల్లప్పుడూ ప్రశాంతత చోటు చేసుకుంటుంది. పచ్చకర్పూరం వాసన ఇంట్లో మహాలక్ష్మి అనుగ్రహాన్ని సంపాదించి పెడుతుంది. కాబట్టి ఇంట్లో జరిగే అన్ని శుభకార్యాలకు పచ్చకర్పూరం తప్పకుండా వాడాలి. పచ్చకర్పూరం ధనాన్ని ఆకర్షిస్తుంది. పచ్చకర్పూరాన్ని పసుపు గుడ్డలో కట్టి కుబేరుని మూలలో ఉంచి దీపం పూజలు చేస్తే ఇంట్లో ధన ప్రవాహం బాగుంటుంది అని నమ్మకం. పచ్చకర్పూరం వాసన దాని మహిమ ఇంట్లో ఉండే చెడు శక్తిని దూరం చేస్తుంది. కాబట్టి ఇంట్లో ఎప్పుడు పచ్చకర్పూరం పెట్టుకొని ఉంచడం మంచిది. ఇంట్లో ప్రశాంతత, సుఖం, శ్రేయస్సు, సంతోషం కలగాలి అంటే పచ్చకర్పూరాన్ని వాడటం మంచిది. పచ్చకర్పూరాన్ని ఒక గాజు బౌల్లో ఉంచి గదుల్లో ఉంచి సర్వం శుభం అవుతుంది. హోప్ యూ ఆల్ గైస్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో విషయాల కోసం ఇంకా ఎన్నో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి పూజా విధానాల గురించి తెలుసుకోవడానికి ప్లీజ్ మన ఛానల్ని చూస్తూనే ఉండండి. మళ్ళీ ఇంకొక వీడియోతో కలుద్దాం.